హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వరి కోత అయితే కోస్తున్నాం. నిన్న వేరే వాళ్ళకి కోస్తుంటే వర్షం పడింది. మా వరి కోసేటప్పుడు వర్షం పడుతుందేమోనని కొంచెం భయంగా ఉండింది. థ్యాంక్ గాడ్ ఈరోజు ఎండ అయితే బాగా కాస్తుంది. ఈరోజు సాటర్డే వీకెండ్, నాకు కూడా వర్క్ ఉండదు కాబట్టి నేను ఎంతో కొంత నా సహాయ సహకారాలు అందించడానికి వచ్చాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఎండింగ్లో ఎన్ని బస్తాలు అయ్యాయి, వాటి రేట్ ఎంత అని చెప్తాను. ఆ మెషిన్ ఆపరేటరు స్టార్టింగ్ టైం చూసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఆ మెషిన్ ఆపరేటరు చూడడానికి చాలా చిన్నవాడిలా ఉన్నాడు. నీ ఏజ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి అని వచ్చిరాని హిందీలో అడిగితే ఏజ్ 16 ఇయర్స్, తను బెంగాల్ నుంచి అని చెప్పాడు. 16 ఇయర్స్ అంటే చదువుకునే వయసే, అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్ అలా. ఇంత చిన్న వయసులోనే పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఇంకా వరి విషయానికి వస్తే ఈ రకాన్ని పదులు అంటారు. మనకు జనరల్గా రేషన్ షాప్స్లో ఈ రైస్ నేనండి ఇచ్చేది. ఈ హార్వెస్టర్ మెషిన్ ఫుల్లీ ఆటోమేటెడ్. ట్యాంక్ ఫుల్ అయితే సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి బీప్ సౌండ్ అయితే వస్తుంది. సో ట్యాంక్ ఫుల్ అయినట్టుంది. మేము కూడా ట్రాక్టర్ని సేఫర్ సైడ్గా గట్టి మీద పెట్టున్నాం, ఎందుకంటే 1 వీక్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. చూస్తున్నారు కదా వీటిని ఎలా స్విచ్చెస్తో ఆపరేట్ చేస్తున్నారో. ఇది వరకైతే మాన్యువల్గా చేతితో పట్టి లాగేవాళ్ళు. ఈ ఒక్క ట్యాంక్ నిండా వడ్లు 12 బస్తాలు అవుతాయని ఈ మెషిన్ వాళ్ళు అయితే చెప్పారు. ఒక బస్తా అంటే 80 కేజీలు, తరుగులు ఇవన్నీ కలిపి. ఒకరికి 2 డ్రైవర్లు ఉన్నా ఈరోజు డ్రైవింగ్ నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. చూస్తున్నారు కదా ఎలా వీడియో షూట్ చేస్తున్నానో. కెమెరామ్యాన్ని పెట్టి షూట్ చేసే అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయితే కాదు మంది. మీ బ్లెస్సింగ్స్ అనేటివి ఉంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా తప్పకుండా గ్రో అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. వడ్లన్నీ ఇక్కడే ఒక గుట్టగా పోసేయాలి. ఈ హార్వెస్టింగ్ మెషిన్కి 1 అవర్కి 2500, అంటే 1 మినిట్కి అప్రాక్స్గా 42 రూపీస్. గత వారం నుంచి పడుతున్న వర్షాల కారణంగా కైలు మొత్తం తడిగా ఉన్నాయి. ట్రాక్టర్ కూడా బురద బాగా అంటుకుంది. ఈ ట్రాక్టర్ని క్లీన్ చేసేటప్పటికి ఉంటుంది మాకు. అందుకే 2 ట్రాక్టర్లు తీసుకొచ్చిన ఒక ట్రాక్టర్ని యూజ్ చేస్తున్నాం. 2వ ట్రాక్టర్ని యూజ్ చేస్తే దాని పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. తర్వాత క్లీన్ చేయలేక మేము ఇబ్బంది పడాలి. మీరు బాగా గమనించినట్లయితే నా కాలంతా బురదేను. ఉదయాన్నే 9 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1:30కి అయింది. ఇప్పుడు తీసుకెళ్తున్న ట్రిప్పు లాస్ట్ది. ఓవరాల్గా 9 ట్రక్కులు వడ్లు అయితే అయ్యాయి. ఒక ట్రక్ అంటే 12 బస్తాలు అవుతాయని ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. చాలా తక్కువ బస్తాలు అయ్యాయి. దానికి తోడు ఒక బస్తా రేటు కేవలం 1200 మాత్రమే. ఇది ఇంకా దారుణం. ఒకటైతే చెప్పగలను, లాస్ట్ గవర్నమెంట్లో ఇంత తక్కువ రేట్లు అయితే లేవు. ఒక బస్తా ధర 1500 నుంచి 2000 మధ్యలో అయితే ఉండింది. రైతే రాజు, వ్యవసాయంలో సాయం ఉంది. ఈ కొటేషన్లు చెప్పడానికి ఫార్మర్స్ డే అప్పుడు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి మాత్రమే బాగుంటుంది. రియల్ టైంలో మన గవర్నమెంట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయవు. రైతులకు గిట్టుబాటు రేట్లను పెంచడం పక్కన పెట్టి కొత్తగా రిలీజ్ అవుతున్న మూవీస్కి టికెట్ల రేట్లు పెంచడంలో మన గవర్నమెంట్ సూపర్ యాక్టివ్గా పనిచేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా, బాయ్.